చెల్లి, నన్ను కాపాడు చెల్లి, దయచేసి నన్ను కాపాడు. ఎక్కడి నుండో బాధగా వినిపిస్తున్న ఆ పిలుపు విన్న పొట్టి దెయ్యం అటువైపు తిరిగి, ఎక్కడో దూరం నుంచి ఎవరో పిలుస్తున్నారవ్వా. పాపం ఎవరో అమ్మాయికి ఆపదొచ్చినట్టుంది. అది అమ్మాయి గొంతుకు కాదు, అసలు అది మనిషి పిలుపే కాదు. ఆ పిలుపు ఉసురునుయ్య నుండి వస్తుంది. శపించబడ్డ ఆ 3 చెట్ల మధ్య ఉన్న ఉసురునుయ్య దగ్గరకు వెళ్లిన వాళ్ళు వెనక్కి తిరిగి రాలేరు అని మంత్రాలవ్వ చెప్పే లోపల పొట్టిదెయ్యం ఆతృతతో ఆ నుయ్యలోకి తొంగి చూసింది. ఆ నూతిలో నుండి దెయ్యం చెయ్యి వచ్చి పొట్టిదెయ్యం జుట్టును పట్టుకుని లోపలికి లాగేసుకుంటూ ఉంది. దెయ్యం చెయ్యి దానిపై పడగానే పొట్టిదెయ్యం చలనం లేకుండా గడ్డ కట్టినట్టు స్తంభించిపోయింది. అది చూసి మంత్రాలవ్వ తన మంత్రదండంతో పొట్టిదెయ్యాన్ని నూతిలోకి వెళ్లిపోకుండా పట్టి ఉంచి రోగమోచన రక్షణ మంత్రం చదివి ఆ దెయ్యం చెయ్యిని నరికేసింది. తల 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 తటకట, గజ గజ గిర గిర తటకట, దమ్మ దమ్మ దేహ తటకట. మంత్రం చదివిన వెంటనే మంత్రాలవ్వకు చేతుల నుండి మెరుస్తున్న పెద్ద ఖడ్గం వెళ్లి ఆ అస్థిపంజరం చేతిని నరకగానే పొట్టిదెయ్యం కళ్ళు తెరిచింది. దెయ్యం చెయ్యి భస్మం అయిపోయింది. దెయ్యం దెబ్బకి పొట్టిదెయ్యం వణికిపోతూ, అవ్వా, ఆ దెయ్యం చెయ్యి నా జుట్టు పట్టుకోగానే నా నోటిలో నుండి మాట కూడా పలకలేకపోయాను. స్తంభించుకుపోయాను. సమయానికి భలే కాపాడావు. ఇంతకీ ఈ ఉసిరు నుయ్యి కథ ఏంటి? ఆ చీకటి నూతిలో నుండి పిలుస్తున్నది ఎవరు? మనం మన ఇంటికి వెళ్లే దారిలో నీకు ఉసురునుయ్య కథ చెప్తాను పద. ఆ నూతిలో చాలా కాలం క్రితం ఏ ఖననం చేశారో చెప్తా విను. చాలా కాలం క్రితం బొమ్మ సముద్రం అనే గ్రామంలో రాఘవ అనే యువకుడు తన తండ్రితో కలిసి నివసించేవాడు. వాళ్ళ ఊరిని ఆనుకొని ఉన్న దట్టమైన అడవిలో కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. రాఘవ చాలా మంచివాడు. తను ఆ ఊరు జమీందారు గారి అమ్మాయి నీరజని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడు. నీరజ కూడా రాఘవని ప్రేమిస్తూ ఉంది. ఆ రోజు నీరజ 18వ పుట్టినరోజు. రాఘవ రోజు తన కష్టపడి సంపాదించిన డబ్బులో కొంచెం కొంచెం కూడబెట్టి నీరజ కోసం వెండి గొలుసుకొని పుట్టినరోజు బహుమతిగా ఇచ్చాడు. దానిని చూసి నీరజ చాలా సంతోషించింది. కానీ ఆ గొలుసును చూడగానే వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చి నీరజ కళ్ళు చెమ్మగిల్లాయి. నీరజ, ఎందుకు ఏడుస్తున్నావు? నేనిచ్చిన బహుమతి నచ్చలేదా? అయ్యో, నచ్చక కాదు, ఈ గొలుసు చూడగానే మా అమ్మ గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడు నా మెడలో ఉండే గొలుసులో మా అమ్మది నాది బొమ్మ ఉండేది. నాకు 5వ సంవత్సరం ఉండేటప్పుడు దాన్ని పోగొట్టుకున్నాను. అది తప్ప నా దగ్గర మా అమ్మ గుర్తు ఏమీ లేదు. నా తల్లి ప్రసవ సమయంలో మరణించింది. నా తండ్రి జమీందార్ భద్రదాస్ అప్పటి నుండి నన్ను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. నా బాగోగులు చూడటానికి నమ్మకమైన పని మనిషి నాగులమ్మని నియమించారు. నాగులమ్మ నన్ను చాలా ప్రేమగా సొంత కూతురు కన్నా ఎక్కువగా పెంచుతూ ఉంది. నాకు 5 సంవత్సరాలు నిండాయి. ఆ రోజు పుట్టినరోజు బహుమతిగా మా అమ్మ గొలుసును నా మెడలో వేశారు నాన్నగారు. నా పుట్టినరోజుని ఘనంగా నిర్వహించి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరికీ చాలా బహుమతులిచ్చి పంపించాడు. నాగులమ్మ ఆ బహుమతుల్ని ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని తన భర్తకు చూపించి, మా అయ్యగారు చాలా మంచోరు, కోట్ల ఆస్తున్నా గర్వం ఉండదు అని మా నాన్నగారికి ఉన్న ఆస్తుల గురించి, బంగారం గురించి, మంచితనం గురించి చెప్తూ మురిసిపోతూ ఉంది నాగులమ్మ. కానీ అత్యాసపరుడైన నాగులమ్మ భర్త రాయుడు మాత్రం జమీందారింట్లో ఉన్న బంగారాన్ని కాజేస్తే బాగున్ను అని వాడికి చిన్నప్పటి నుంచి స్నేహితుడైన మంత్రగాడు నరభోజీ దగ్గరకు వెళ్లి వాడి మనసులో ఉన్న దుర్బుద్ధిని బయట పెట్టాడు. మనం ఆ జమీందార్ ఇంట్లో దొంగతనం చేస్తే మనం సుఖంగా బోలె డబ్బుతో బతకొచ్చు. ఏమంటారు? పొరపాటును దొంగతనం చేస్తూ దొరికిపోతే మరణ శిక్ష. ఒకవేళ దొంగతనం చేసినా ఆ వచ్చిన డబ్బుతో ఈ ఊర్లో గొప్ప వాళ్ళ బ్రతకలేం కదా. ఉన్నట్టుండి వీళ్ళకింత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఊర్లో అనుమానం వస్తుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. మరి ఏం చేద్దాం? దొంగతనం చేయకుండా జమీందారే మనకి డబ్బులు ఇచ్చేలాగా చేయడానికి నా దగ్గర ఒక పథకం ఉంది అని ఇద్దరూ పథకం పన్ని ఒకరోజు సాయంత్రం నాగులమ్మ నన్ను గుడి నుండి తీసుకుని వస్తూ ఉండగా ముసుగు దొంగల్లాగా దారి కాచి నాగులమ్మను చితకబాది
చెట్టుకు కట్టేసి నా కళ్ళ గంతలు కట్టి ఎత్తుకుపోయి కాటుకుపల్లి అడవిలో దిబ్బ పైన దెయ్యాలు తిరిగే ఒండ్రుమెట్ట నూతిలో దాచిపెట్టారు. నీపై అనుమానం రాకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడే ఊర్లోకి వెళ్ళిపో. నేను ఇక్కడే రహస్యంగా ఈ పాప కాపలాగా వస్తూ ఉంటాను. ఒక వారం రోజులు వేచి చూస్తే మనం అనుకున్న డబ్బు సంపాదించవచ్చు. నరభోజి సలహా మేరకు రాయుడేమీ తెలియని వాడిలో ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఊరవతల స్పృహ లేకుండా చెట్టుకి కట్టేసి ఉన్న నాగులమ్మని ఊర్లో వాళ్ళు చూసి జమీందార్ గారి ఇంటికి తీసుకొని వచ్చారు. కొంతసేపటికి స్పృహలోకి వచ్చిన నాగులమ్మ జరిగిందంతా చెప్పి, ఎవరో ముసుగులేసుకున్న దోపిడి దొంగలు నన్ను కొట్టి నీరజ పాపను ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు పాపను ఏం చేస్తారో నాకు భయంగా ఉంది అయ్యగారు. మా నాన్నగారు తన మనుషులతో ఊరు 4 పక్కల నా కోసం వెతికించారు. కానీ నా ఆచూకీ ఎక్కడా తెలియలేదు. 3 రోజులు గడిచిపోయాయి. ఇక లాభం లేదని మా నాన్నగారు ఊర్లో దండోరా వేయించారు. జమీందార్ గారు అమ్మాయి నీరజాన్ని వెతికి తీసుకొచ్చిన వారికి బహుమానంగా 1000 బంగారు కాసులు ఇవ్వబడిన. ఈ విషయం విన్న రాయుడు పరుగున నరభోజి దగ్గరకు వెళ్లి, 1000 బంగారు కాసులంట, నీకు నాకు చెరో సగం. పద, పాపం తీసుకుని వెళ్ళి జమీందారికి ఇచ్చేసి బంగారం సొంతం చేసుకుందాం. తొక్కలో 1000 బంగారు కాసుల కోసం ఆశపడితే ఎలా? ఇంకో 2 రోజులు ఆగు. అయినా నువ్వు ఇలా మాటి మాటికి ఇక్కడికి రాకు. ఎవరన్నా చూస్తే ప్రమాదం. పాప కోసం ఊర్లో వాళ్ళు చాలా మంది అడవులోనే తిరుగుతున్నారు. జాగ్రత్త, మనల్ని ఎవరైనా చూస్తే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి వాడిని వెనక్కి ఊర్లోకి పంపించేశాడు. మరో 3 రోజులు గడిచిపోయాయి. అయినా నా ఆచూకీ దొరకపోవడంతో మళ్లీ దండోరా వేయించారు. జమీందార్ గారు అమ్మాయి నీరజాన్ని వెతికి తీసుకొచ్చిన వారికి బహుమానంగా 10,000 బంగారు కాసులు ఇవ్వబడిన. అది విని ఆనందంతో పరుగున అడవిలోకి వెళ్లి నరభోజికి విషయం చెప్పాడు. ఈ రోజు కోసమే వేచి చూస్తున్నాను అని మంచివాళ్లాగా వేషం మార్చి నూతిలోకి దిగి నా కళ్ళ గంతులు విప్పి తానే నన్ను కాపాడినట్టు నటించి తీసుకుని వెళ్లి జమీందార్ గారికి అప్పచెప్పి బహుమానంగా 10,000 బంగారు కాసులు తీసుకుని వెనక్కి వచ్చేశాడు. నీకోసమే వేచి చూస్తున్నా. త్వరగా నా వాటా నాకు ఇస్తే నేను వెళ్ళి ఊర్లో పెద్ద ఇల్లు పొలం కొనుక్కొని దర్జాగా బతుకుతాను. అప్పుడు ఊర్లో అందరికీ నీపై అనుమానం వస్తుంది. కాబట్టి నేను కొద్దిగా బంగారం ఇస్తూ ఉంటాను. అందాక ఈ 1000 బంగారు కాసులు తీసుకో. సరే అని ఆ బంగారు కాసుల్ని తీసుకుని వెళ్లిపోయాడు. ఆ బంగారాన్ని ఇంట్లో మిద్దెపైన రహస్యంగా దాచిపెట్టాడు. రోజు అర్ధరాత్రి దాటిన తరువాత తాను దాచిపెట్టిన బంగారాన్ని మిద్దెక్కి చూసుకొని మళ్ళీ అదే చోట పెట్టేసేవాడు. నాగులమ్మ భర్త ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించింది. వాడికి తెలియకుండానే వాడిని ఒక కంట కనిపెడుతూ ఉంది. నెలలు గడుస్తున్నా తనకు రావలసిన మిగతా వాటా ఇవ్వటం లేదు. ఒకరోజు చీకటి పడ్డాక లేచి నరభోజి దగ్గరకు బయలుదేరడం నాగులమ్మ చూసి వెనుకాలే చప్పుడు చేయకుండా నాగులమ్మ కూడా వెంబడిస్తూ ఉంది. తన వాటా మిగతా 4,000 బంగారు కాసుల్ని ఉన్న పలంగా ఇవ్వమని, లేదా వాళ్ళు చేసిన పని తానే ఊర్లో అందరికీ చెప్పేస్తానని రాయుడు నరభోజిని బెదిరించాడు. సమాన వాటా కావాలట. అలా అడగడానికి నీకు సిగ్గనిపించడం లేదు? ప్రణాళిక నాది, ఆసరం నాది. దెయ్యాలు తిరిగే చోటైతే ఊర్లో వాళ్ళు ఎవ్వరూ అటుగా రారని నా ప్రాణాలకు తెగించి 7 రాత్రులు దెయ్యాలు తిరిగే చోటు నుయ్యి దగ్గర కాపలా కాశాను. నాకు వచ్చిన మంత్రాల వల్ల ఆ దెయ్యాల నుండి పాపను రక్షిస్తూనే నన్ను నేను రక్షించుకున్నాను. నువ్వు అసలు ఏం చేసావని నీకు సమాన వాటా ఇవ్వాలి? నీకిచ్చిన 1000 నాణ్యాలు చాలా ఎక్కువ. స్నేహితుడు కనుక ఇంకో 1000 బంగారు నాణ్యాలు ఇస్తాను. వాడితో సరిపెట్టుకో. లేదో నా మంత్రశక్తితో నిన్ను నాశనం చేయడం నాకు పెద్ద విషయం కాదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుందంతా విన్న నాగులమ్మకి విషయం మొత్తం అర్థమయ్యింది. అక్కడి నుండి చప్పుడు చేయకుండా ఇంటికి వెళ్ళిపోయింది. నరభోజితో గొడవ పెట్టుకోవడం శ్రేయస్కరం కాదని అర్థం చేసుకున్న రాయుడు ఇంకో 1000 బంగారు నాణ్యాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాటిని దాచిపెట్టి పడుకుండిపోయాడు. తెల్లవారగానే నాగులమ్మ జమీందార్ గారి దగ్గరకు వెళ్లి తను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేసింది.
జమీందారు గారు రాయుడిని నరభోజిని పట్టుకొని ఊర్లో అందరూ చూస్తుండగానే కొరడాతో శిక్షించారు. నాకు బుద్ధొచ్చింది. నేను చేసింది క్షమించరాని నేరం. వీడితో చేతులు కలిపి చిన్న పిల్లని ఎత్తుకుపోయాను. నన్ను క్షమించండి. అలా అనగానే జమీందారు గారు వాళ్ళిద్దరినీ చెరసాల్లో బంధించేశారు. నిజాయితీతో సొంత భర్తనే పట్టించినందుకు ఊరిలో పెద్ద ఇంటిని నాగులమ్మకి బహుమానంగా ఇచ్చారు. ఇలా జరిగిందని మా నాన్నగారు చెప్పడం వల్ల నాకు తెలిసింది. కానీ అప్పుడు పోగొట్టుకున్న గొలుసు మాత్రం దొరకలేదు. ఈ కథంతా విన్న రాఘవ ఎలాగైనా ఆ గొలుసుని వెతికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. తను కట్టెలు కొట్టే అడవిని దాటి వెళ్తే కాటుకపల్లి అడవి వస్తుంది. అందులో ఒండ్రుమెట్ట నుయ్య దగ్గరికి ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించరు. ఎందుకంటే దాని చుట్టూ దెయ్యాలు తిరుగుతాయని ఊర్లో అందరూ చెప్పుకుంటారు. కాని నీరజ కోసం ధైర్యం చేసి ఒండ్రుమెట్ట నూతిలోకి దిగి ఆ గొలుసు కోసం వెతుకుతూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో నుయ్య లోపల అంతా కలుపు మొక్కలతో నిండిపోయింది. వాటిని నరుకుతూ మట్టిని తవ్వుతూ ఉన్నాడు. ఒక రాయి కింద మూత బిగించి ఉన్న ఒక ఇత్తడి కూజ కనిపించింది. కుతూహలంతో అది ఏంటా అని బయటకు తీసి మూత తీయగానే భయంకరమైన నవ్వుతో ఒక దెయ్యం బయటకు వచ్చింది. భలే భలే, ఎన్నాళ్లకు బయటకొచ్చాన్రా. ఆకలితో నగరగలాడుతూ ఉన్నాను. నిన్ను తినేసి నా ఆకలి తీర్చుకుంటాను అని భయంకరమైన నవ్వు. రాఘవకి తను ప్రమాదంలో ఉన్నాడని అర్థమయ్యింది. వెంటనే తెలివితేటలు ఉపయోగించి, నేను చనిపోదామని నూతిలోకి వచ్చాను. లేదంటే దెయ్యాలు తిరిగే ఈ చోటికి కావాలని ఎవరొస్తారు? అవును నిజమే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కూజాలో బందీగా ఉన్నాను. ఈ నూతిలోకి ఎవరూ రావడం చూడలేదు. సరే, నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను చంపుకు తింటాను. నేను ఆషామేషి దెయ్యాల చేతులు చావాలి అని అనుకోవడం లేదు. చాలా శక్తివంతమైన దెయ్యం చేతుల్లో చేస్తే నా చావుకి ఒక విలువ ఉంటుంది. నీలాంటి పిల్ల దెయ్యం చేతులు నేను చావను. నేను పిల్ల దెయ్యాన్నా? పిల్ల దెయ్యాన్ని కాదు. కాదా? కాదు అని అంటే నేను నమ్మాలి అంటే నువ్వు మళ్ళీ ఆ కూజాలో దూరు చూపించు అని అనగానే దెయ్యం వెనుక ముందు ఆలోచించకుండా తన రూపాన్ని చిన్నగా మార్చుకుని కూజాలోకి దూరిపోయింది. క్షణం ఆలస్యం చెయ్యకుండా రాఘవ ఆ కూజా పైన మూత పెట్టేశాడు. పంతంలో బుర్ర పని చేయలేదు, మళ్ళీ బందీ అయిపోయాను. అరే బాబు, నిన్నేమీ చెయ్యను, నీకు మాటిస్తున్నాను. నిన్ను ఇప్పుడే కాదు ఎప్పుడూ చంపను. దయచేసి నన్ను బయటకు వదిలిపెట్టురా. దెయ్యానివి, నీ మాటలు నమ్మేదెలా? నిన్ను వదిలితే నాకేంటి లాభం? నేను నీకు 2 వరాలు ఇస్తాను. నువ్వు అడిగిన ఒక కోరిక తీరుస్తాను. దెయ్యంగా నేను మాట ఇచ్చి ఆ మాటపై నిలబడకపోతే నేను శక్తి పోగొట్టుకుని నా కోరిక తీరక అగమ్య లోకంలో ఏడుస్తూ కూర్చోవాలి. నా మాట నమ్ము, నేను నిన్ను చంపను అని కూజాలో దెయ్యం బ్రతిమలాడటంతో భయపడుతూనే కూజా మూత తీశాడు. నన్ను నమ్మినందుకు గాను నీకు నేను మాటిచ్చినట్టు 2 వరాలు ఇస్తాను. అందులో ఒకటి ఇదిగో ఈ పుల్ల. ఇది చాలా మహిమగల పుల్ల. దీనిని ఇనుప కాసు పైన పెట్టే ఈ మంత్రం చెప్పాలి. తిక్క తొక్క తల్ల ముల్ల పిల్ల బొల్ల చెన్న గుళ్ళ ఇనుప మెరుగు వెండి చిమ్మ పుల్ల మంత్రం తురుము తురుము అని మంత్రం చెబితే ఆ ఇనుప కాసు వెండి కాసుగా మారిపోతుంది. గుర్తుంచుకో, చిన్న కాసు పైన మాత్రమే ఈ పుల్ల పని చేస్తుంది. రెండవది, ఇదిగో ఈ ఆకు తీసుకో. ఇది ఎప్పటికీ వాడిపోదు. ఎలాంటి దెబ్బనైనా నొప్పినైనా హరిస్తుంది ఈ ఆకు అని చెప్పి 2 బహుమతులు ఇచ్చింది. అది సరే కాని నువ్వు ఒక కోరిక తీరుస్తానని చెప్పావు కదా? అవును, అడుగు. ఏం కావాలి? నేను ప్రేమించే అమ్మాయి తన చిన్నప్పుడు గొలుసు పోగొట్టుకుంది. అది నూతిలోనే ఎక్కడో ఉండాలి. అది ఎక్కడుందో చెప్పవా? ఈ నూతిలో అణువణువు నాకు తెలుసు. నువ్వు చెప్పిన ఆ గొలుసు ఈ నూతిలో లేదు. పోనీ నీకున్న శక్తితో ఆ గొలుసు ఎక్కడుందో తెలుసుకొని నాకు చెప్పగలవా? అని ఆ దెయ్యం కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చెప్పి ఆ గొలుసు ఎక్కడ ఉందో తెలుసుకుని రాఘవతో వివరంగా చెప్పింది. రాఘవ, ఈ దిబ్బ దిగి వెళుతూ ఉంటే నెలవంక వాగు వస్తుంది. నీరజని చిన్నప్పుడు ఎత్తుకొని వస్తుంటే ఆ వాగులో తన గొలుసు పడిపోయింది. వెళ్ళి తీసుకో
రాఘవ అక్కడి నుండి వచ్చేసి నెలవంక వాగులో వెతికితే గొలుసు దొరికింది. దానిని తీసుకుని ఊర్లోకి వెళ్ళి నీరజకి ఆ గొలుసు ఇచ్చాడు. తన తల్లి చిత్రాన్ని చూడగానే నీరజ చాలా సంతోషించింది. తనకి దెయ్యం ఇచ్చిన 2 వరాలతో రోజుకొక కాసు వెండిని మంత్రపుల్ల ద్వారా సంపాదిస్తూ ఆ వెండితో పేదవాళ్ళకి పప్పు బియ్యం పంచిపెడుతూ ఉన్నాడు. అనారోగ్యంతో తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి తన దగ్గర ఉన్న మహిమగల ఆకుతో వైద్యం చేసి చిటికెలో గాయాల్ని నొప్పుల్ని తగ్గిస్తూ ఊర్లో అందరికీ మంచి చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి రాఘవ ఊర్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. నీరజని రాఘవకిచ్చి పెళ్లి చేయడానికి జమీందారు గారు ఒప్పుకున్నారు. నాయనా, ఇంకో 3 నెలల్లో వీళ్ళిద్దరికి పెళ్లికి మంచి ముహూర్తం ఉంది. ఇదిలా ఉండగా ఊర్లో అమావాస్య రాత్రులు వయసులో ఉన్న ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారు. జమీందారు గారు కనిపించకుండా పోయిన అమ్మాయిల్ని వెతకడానికి మనుషుల్ని 4 దిక్కులా పంపించారు. అయినా వాళ్ళ సమాచారం దొరకలేదు. పారావు సార్, చీకటి పడ్డాక ఒంటరిగా ఆడపిల్లలు బయటికి రావద్దు. అందరూ భద్రంగా ఉండండి. పారావు సార్. ఇదిలా ఉంటే ఒక అమావాస్య రాత్రి ఊర్లోకి వస్తున్న రాఘవ సొంత చెల్లిని దెయ్యం ఎత్తుకుపోయింది. తెల్లవారైనా చెల్లి ఇంటికి రాకపోయేసరికి రాఘవ ఊరంతా వెతికి అడవిలోకి ఒక్కడే బయలుదేరాడు. ఆ నూతిలో దెయ్యం నా చెల్లి ఆచూకీ తెలుసుకోవడానికి ఏమైనా సహాయం చేస్తుందేమో అని అనుకుంటూ ఒండ్రుమెట్ట బయలుదేరి ఆ నూతిలోకి చూసి దెయ్యాన్ని పిలిచాడు. దెయ్యానికి వాళ్ళ ఊర్లో జరుగుతున్న అమ్మాయిల అదృశ్యాల కోసం వివరంగా చెప్పి తన చెల్లి జాడ చెప్పమని కోరాడు. నమ్మక ద్రోహానికి బలైన నేను పగతో రగిలే ప్రేతాత్మనయ్యాను. నువ్వు నీ స్వార్థం కోసం ఒక ప్రేతాత్మను విడుదల చేశావు. నీ చెల్లినే కాదు, చాలా మంది ఆడపిల్లల్ని నేనే బలిగొన్నాను. ఈ కాలగర్భంలో నా పగనే గుర్తు. నా చావుకు కారణమైన వయసులో ఉన్న ప్రతి అమ్మాయి నాకు శత్రువే. ఆ మాట వినగానే రాఘవ దెయ్యం పైకి రాళ్లు విసురుతూ దానిని అంతం చెయ్యాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కాని రాఘవని దెయ్యం చితకబాది నెలవంక వాగులో విసిరేసింది. నిన్ను ఎప్పటికీ చంపనని ఆ రోజు మాటిచ్చాను, కాబట్టి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. పోరా, బతికిపో అని చెప్పి దెయ్యం నూతిలోకి వెళ్ళిపోయింది. ఆ వాగు నీటిలో రాఘవ కొట్టుకుపోతూ జలపాతం పైనుండి పడి నీటి ఉధృతకు కొట్టుకుపోయి 2 రోజుల తరువాత గోస్తాని నది ఒడ్డున స్పృహ లేకుండా పడి ఉన్నాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న లోకి రాఘవని ఇంటికి తీసుకొని వచ్చాడు. స్పృహ వచ్చాక జరిగిందంతా చెప్పాడు. రాఘవ, లోకి ఇద్దరు ఆ దెయ్యాన్ని చేరుకొని దాన్ని బంధించడానికి ప్రయత్నించారు. కానీ ఇన్ని నెలలు దాని శక్తి దహించబడిన ఆత్మలని తనలో కలుపుకోవడం వల్ల దాని శక్తి విస్తారంగా పెరిగింది. అందుకే బేతాళ శక్తికి అది బందీ అవ్వటం లేదు. వెంటనే నా దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పారు. ఆ రోజు నేను కూడా ఆ దెయ్యాన్ని బంధించడానికి ప్రయత్నించాను. లోకి, దీనిని ఇంతకు పూర్వం బంధించిన ఆ శక్తి ఏంటో మనకు తెలియాలి. అంతా దీనిని నేను కొంతసేపు నా శక్తి అంతా ఉపయోగించి బంధిస్తాను. నువ్వు వెళ్ళి ఆ కూజాన్ని తీసుకునిరా. మంత్రలవ తన మంత్రదండంతో దెయ్యాన్ని కాసేపు ఆపుతుంది. ఇదే అదునుగా లోకి నూతిలోకి వెళ్లి కొన్నాళ్లకు ముందు దాన్ని బంధించిన కూజాన్ని పట్టుకొని వచ్చేశాడు. ఆ దెయ్యాన్ని బంధించడం అంత సులువు కాదని తెలుసుకున్న మంత్రలవ కూడా వెనక్కి వచ్చేసింది. వెంటనే ఆ కూజాతో దాన్ని అప్పుడు బంధించిన శక్తి ఏమిటో ఆ తాంత్రికుల ద్వారానే తెలుసుకోవాలి.
అతని ఆత్మని ఆవాహన చెయ్యాలి. ఆ కూజాని నాగాస్త్ర ముగ్గులో పెట్టి నాగాస్త్ర మంత్రం చదువుతూ ఉంది మంత్రాలవ్వ. ద్రిం నాగగణితం నిఖిలం దహనం తలమేది 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 శ్రావణం క్రూ క్రూ క్షిప్రం నాగాస్త్ర దర్పణం గ్రీం శ్లగ్యు శక్తి పాశబంధనం జల జలధ్వని బల బల శక్తి విలయ విలయ విలయక్షయం. మా దెయ్యం ఒకప్పుడు దేవకి అనే అమ్మాయి. ఇప్పుడు కాలగర్భంలో అదృశ్యమైపోయిన చండీపూర్ గ్రామ పెద్ద సూర్యదేవర గారి కూతురు. భార్య చనిపోవడంతో కొన్నాళ్లకి ఇంకో పెళ్లి చేసుకున్నారు సూర్యదేవర. రెండో భార్యకు పుట్టిన కూతురు మల్లికాకి అక్కంటే చిన్నప్పటి నుండి ద్వేషం. ఆస్తికి మొత్తం తను ఒక్కరితే వారసురాలు అవ్వాలని తనకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండేది. కొన్నాళ్లకి తండ్రికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఇదే సరైన సమయం అని అక్క దగ్గర కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ, అక్క, నాకొక యోగి చెప్పారు, ఇంటికి పెద్ద కూతురు పొలిమేరలో రక్తచందన చెట్టుకి 21 రాత్రులు ఎవరు చూడకుండా ఎర్రనీళ్లు తీసుకొని వెళ్లి చెట్టు మొదల్లో కుండ పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే 22వ రోజు తండ్రి పూర్తి ఆరోగ్యవంతుడవుతాడంట. కానీ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు. చేస్తున్న ఈ 21 రోజుల కార్యాన్ని మధ్యలో ఆపకూడదు. అలా చేస్తే తండ్రితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రక్తం కక్కుకొని చచ్చిపోతారంట. అలా మాయ మాటలు చెప్పి అక్కని ఆ 21 రోజులు కార్యాన్ని చేయడానికి ఒప్పించింది. పాపం అమాయకురాలైన దేవకి మల్లికా మాటలు నమ్మి రోజు రాత్రుళ్ళు మల్లికా చెప్పినట్టు ఎర్ర నీళ్లు కుండని నెత్తిన పెట్టుకుని ఊరు అవతల శ్మశానం దగ్గర ఉన్న రక్తచందన చెట్టు దగ్గరికి వెళుతూ ఉండేది. కానీ మల్లికా ఊర్లో కావాలనే పుకార్లు సృష్టించి గ్రామ పెద్దగారి పెద్దమ్మాయి దేవకి క్షుద్ర పూజలు చేస్తుందని, దానివల్లే తండ్రి జబ్బు చేసి మంచాన పడ్డారు అని, ఊర్లో చెరువు ఎండిపోవడానికి కారణం కూడా ఆమె చేస్తున్న క్షుద్ర పూజలు అని పుకార్లు వ్యాపించేలాగా చేసింది. ఊర్లో వాళ్ళందరూ నిలదీస్తే అసలు విషయాన్ని చెప్తే 21 రోజు కార్యం కోసం 3వ వ్యక్తికి తెలిసిపోయి వాళ్ళ వంశం వాళ్ళందరూ రక్తం కక్కుకొని చచ్చిపోతారని భయపడి నిజాన్ని చెప్పలేదు. ఈ పిల్ల నిజంగా ఏ తప్పు చేయకపోతే తనని తాళ్ల వంక చెరువు దాటమనండి. ఆ చెరువు దాటితే దేవకి ఏ తప్పు చేయనట్టే. ఆ చెరువు మధ్యలో ఊబు ఉంది. దానిని దాటడం అసాధ్యం. అందులోకి వెళ్తే ఊబి తనని మింగేస్తుంది. మంచి వాళ్ళని ఆ ఊబి ఏమీ చెయ్యదు. ఊర్లో వాళ్ళ బలవంతంతో వేరే మార్గం లేక దేవకి ఆ చెరువు దాటడానికి నిర్ణయించుకుంది. కానీ మధ్యలో ఊబిలో చిక్కుకుపోయింది. చెల్లి, కాపాడు చెల్లి, దయచేసి నన్ను కాపాడు, కాపాడు అని ఎంత అరుస్తూ ఉన్నా మల్లిక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ ఊబిలో మునిగి దేవకి చనిపోయింది. ఆమె పగతో రగిలే ప్రేతాత్మలాగా మారిపోయింది. మల్లికకు సలహాలిచ్చే బామ్మర్ది అలాగే ఆ ఊరి వాళ్ళందరినీ శపించింది. తన చెల్లి వయసు ఉన్న ఆడవాళ్ళందరూ అమావాస్య రాత్రి బయటకు వస్తే చావాలి అని చెప్పింది. అప్పుడే ఆ ఊరి వాళ్ళు నన్ను అడగడంతో బండిమళ్ళ సిద్ధ అయిన నేను ఆత్మబంధనం హోమం చేసి ఆత్మని కూజాలో బంధించి అడవిలో ఎవ్వరూ వెళ్ళని ఒండ్రుమెట్ట నూతిలో పాతి పెట్టాను. కానీ దేవకి కోరిక తాను అమాయకురాలు అని ఊర్లో అందరికీ తెలియజేయాలి అని అనుకుంది. ఆత్మ నిర్బంధనం ఎలా చెయ్యాలో చెప్పి బండి మండల సిద్ధాత్మ మాయమైపోయాడు. నేను లోకి వెళ్లి జ్వాలాద్వీపంలో తలతల మరిగే అగ్ని రూపంలో ఉన్న కంచుని తీసుకొని వచ్చాము. నేను జ్వాలాద్వీపం నుండి తెచ్చిన కంచుతో ఆత్మ నిర్బంధన మంత్రాన్ని చెక్కిన కూజా తయారు చేసి మంత్రజపం చేసి దెయ్యాన్ని అందులో బంధించేశాను. మళ్ళీ ఆ నూతిలోనే ఆ కూజాని పాతి పెట్టించాను. అదిరా పొట్టోడా జరిగింది. పోనీ దాని కోరికేదో తీర్చడానికి ఆత్మశాంతి వచ్చేలాగా చేయొచ్చు కదవ్వా. అది ఎప్పటికీ జరగదురా పొట్టోడా. దేవకి అమాయకురాలు అని నిరూపించడం అసాధ్యం. ఎందుకంటే ఆ గ్రామం ఇప్పుడు లేదు. పెద్ద భూకంపం సంభవించడం వల్ల ఆ గ్రామం మొత్తం నేలమట్టం అయిపోయింది.
ఆ ఊర్లో వాళ్ళందరూ చచ్చిపోయారు. అందుకే దేవకి ఆత్మని శాంతింపచేసి ఆత్మశాంతి వచ్చేలాగా చెయ్యలేము. ఆమె ఆత్మను బంధించడం మాత్రమే మనం చెయ్యగలం. దేవకి కూజ నుండి బయటకు రావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఆ నూతిలో నుండి తీసుకుని వచ్చి ఈ దెయ్యాల దారి నూతిలో పాతి పెట్టించాను. ఇక్కడైతే మనుషులు రావడానికి భయపడతారు కదా. ఎంతైనా దెయ్యాల దారంటే దెయ్యాలకు కూడా హడలే.